మొన్నటికి మొన్న 5వ తేదీ పల్నాడు జిల్లాలో తెలంగాణ బోర్డర్ లో ఒక హత్య జరిగింది. ఒక హత్య జరిగితే దాన్ని హరిశ్చంద్ర అనే అతను వాళ్ళ మామ అల్లుడికి సంబంధించి సొంత పొలం తగాదాలు ఉన్నాయి. 4 రోజుల ముందు గత సంవత్సరం గొడవల మీద వాళ్ళు కొట్టుకొని దాడులు చేసుకొని హాస్పిటల్స్ పాలై కేసులు పెట్టుకున్నారు. రీసెంట్ గా మొన్న 5వ తేదీన అతను హరిశ్చంద్ర అనే అతను హత్య జరిగితే గుంటూరు జిల్లా ఎడిషన్ లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎడిషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి భయపడి వైఎస్ఆర్సీపీ నాయకుడు తెలంగాణలో ఆశ్రయం పొంది అక్కడ ఉంటా ఉంటే పిలిపించి ఇక్కడ హత్య చేశారని చెప్పి ఒక వార్త రాశారు. అదే రోజు అదే వార్తని మామాళ్ళుల మధ్య గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి గొడవల కారణంగా హత్యకి గావించబడ్డాడు, భూ వివాదాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, ఆ కారణంతో హత్య గావించబడ్డాడని చెప్పి తెలంగాణ ఎడిషన్ లో అదే రోజు అదే వార్తను ప్రచురించారు. అంటే ఒకే వార్తని 2 రాష్ట్రాల్లో 2 విధాలుగా ప్రచురించి ఇక్కడ ప్రజలనేమో ఈ విధంగా రెచ్చగొట్టడానికి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆ వార్తను ఉపయోగించుకోవాలని చూశారు. ఇక్కడ రాజకీయ కక్షలు ప్రేరేపించడానికి, గ్రామాల్లో అశాంత వాతావరణం సృష్టించడానికి, హత్యలు దొంబీలు దాడులు జరగడానికి ప్రేరేపించడానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ రాశారు. పక్క రాష్ట్రంలో రిపోర్టర్లు మాత్రం వాళ్ళకి ఇది రాసిన వాస్తవం తెలియకో తెలుసో కావాలనే ఆడున్నటువంటి వాస్తవం వారు రాశారు. ఈ విధంగా అడ్డగోలు వార్తల్ని ప్రచురితం చేస్తున్నటువంటి ఆ పత్రికా యాజమాన్యం మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఎడిటర్లు కానీ వారందరి మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ గారిని కలిసి ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది.